ఫ్రెండ్స్ ఇప్పుడే మనకు బుకింగ్ వచ్చింది. ఇది ఈసీఎల్ నుంచి కాటేదాన్ దగ్గర. అమౌంట్ ఏమో 1335 రూపీస్ చూపిస్తుంది. ఆయనకి ఎక్స్ట్రా లోడ్ ఉందని ఎక్స్ట్రా అమౌంట్ కూడా అడిగిన. ఇస్తా అన్నాడు, 200 ఎక్స్ట్రా ఇస్తాను. ఓకే అన్న, వచ్చేసిన లొకేషన్. ఓకే ఫ్రెండ్స్, వచ్చిన లోడ్ వేసుకున్నాం. ఇప్పుడు మన బండ్లో లోడ్ వేస్తారు. ఇది ఇండియన్ చైనా బజార్ ఉండే ఇంతకుముందు, ఇప్పుడు ఇండియన్ బజార్ అయింది. ఇదే లోడ్ అవుతుంది. కాటన్ బాక్స్ వస్తున్నాయి. అవి ఆయన డబల్ హైట్ వస్తుంది అంటుండు. అన్న అంత కాదు, కొంచెం లిమిట్గా వేసుకోండి, అది హైట్ అని 200 కాదు బ్రదర్ అని చెప్పిన. కాటన్ బాక్స్ లోడ్ వేసి లోడ్ వేస్తుంది బండ్ల. ఫ్రెండ్స్ మన బండ్లో లోడ్ అయిపోయింది. ఆయన ఇక్కడనే ఒక 2-3 ట్రిప్పులు పడతాయి అంటుండు. ఓకే నేను తీసుకొస్తాను, ప్రాబ్లం లేదు అన్న. లోడ్ అయిపోయింది బండి. ఇది కంపెనీ. ఈయన అన్నీ దించేసిండు కిందికి. ఇప్పుడు ఇంకో ట్రిప్ వెళ్తాం మనం అక్కడికి. అది అమౌంట్ ఇచ్చామని చెప్పి ఆయనకి వెళ్దాం అక్కడికి. ఫ్రెండ్స్ ఇది మనము ఇంకో ట్రిప్ ఇది మాట్లాడుకున్నాము. ఇది 1500 ఇది నేను వచ్చిన ట్రిప్. అంటే ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి ఒక 300, 1300 అని చేంజ్ ఉంటే 100 రూపాయలు కూపన్ వచ్చింది. అయితే నేను కూపన్ 300 ఎక్స్ట్రా ఇవ్వాలి, 200 ఇస్తాను. అదే ఆల్రెడీ నీకు కూపన్ వచ్చింది 100 రూపీస్ డిస్కౌంట్, నాకేమొస్తుంది ఏం రాదు కదా అంటే సరే 300 ఇస్తాను. టోటల్ అది 1500 అయింది. ఇప్పుడు ఆ డ్రాప్ అయిపోయింది కదా, ఇంకో ట్రిప్ ఉందని చెప్పిన కదా. ఆ ఇంకో ట్రిప్ ఏమో 2000 మాట్లాడుకున్నాను. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం కదా, ఖాళీగా వెళ్తున్నాం కదా. దానికి ఒక 500 ఎక్స్ట్రా ఇచ్చేసి మళ్ళీ నువ్వు బుక్ చేయడం, వాళ్ళు రావడము, అదొక వెళ్ళి హైట్ హీట్ అని చెప్పి మాట్లాడతారు. నీకే ప్రాబ్లం అవుతుందా? పర్లేదు అన్న, ఇస్తారు వెళ్ళండి అన్నాడు. లాంగ్ వన్ వస్తే కూడా ఏముంటే చెప్పండి అన్న. అట్లా మనము కిరాయిలు పట్టుకోవాలన్నమాట ఎక్కడికైనా వెళ్ళామంటే. ఇప్పుడు నేను వచ్చింది కాటేదానికి. కాటేదాన్ని మొత్తం కంపెనీలు అవి. బిస్కెట్ కంపెనీలు, చాక్లెట్ కంపెనీలు ఉన్నాయి, కుక్క బిస్కెట్స్ కంపెనీ ఉన్నాయి, స్క్రాపులు ఉన్నాయి, ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి. అట్లా మనం వెళ్ళినప్పుడల్లా ఎవరైనా నంబర్లు ఇట్లా ఎక్కడికైనా ఉంటే చెప్పండి అన్న, లాంగ్ అయినా వెళ్తా, లోకల్ అయినా వెళ్తా అని చెప్పినామంటే లోకల్ వర్కౌట్ కాదు, లాంగ్ అయితే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనము సిగ్నల్ దగ్గర ఆగి ఉంది, అందుకే అది చూస్తున్నాం. లాంగ్ ఏంటంటే మనం ఇటు నుంచి అయితే లోడ్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. లోకల్ అనుకో ఖాళీ అక్కడి నుంచి అక్కడికి వచ్చి లోడ్ వేసుకుని వెళ్ళాలంటే ఏం రావు మనకి, వేస్ట్ అది. లోకల్ కిరాయిలు ఇట్లా లాంగ్ వచ్చి పికప్ చేస్తున్నామంటే వేస్ట్ కిరాయిలు అయిపోతాయి. లాంగ్ అనుకో లోడ్ వేసుకుని ఇటు నుంచి ఇట్లా వెళ్ళిపోవచ్చు మనం. ఇంకా సిగ్నల్ వల్లే సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ నేను ఈసెల్కి వెళ్ళాలి, ఈసెల్ నుంచి లోడ్ వేసుకుని ఇక్కడ రావాలి, ఇక్కడికి వచ్చి మళ్ళీ పోటర్ ఆన్ చేసుకుంటాను. చూద్దాం ఇక్కడ నుంచి పోటర్ ఏమైనా పడితే లేవా. పర్లేదు, ఎట్లా ఆంజంగా లక్కీలు దొరికింది బుకింగ్. లేదంటే చాలా వెయిట్ చేయాలి, టైం వేస్ట్ అవుతుండే. ఈ బుకింగ్ వచ్చిందో బెనిఫిట్ అయింది. పోతే పోయింది, దూరం పోయి పికప్ చేసుకుని వస్తున్నాము, కానీ 500 ఎక్స్ట్రానే వస్తుంది కదా. మొత్తం టోటల్ 800 ఎక్స్ట్రా వస్తుంది మనకి అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చినప్పుడు. ఎంత కాలుతుంది డీజిల్ అంటే నాకు 33 కిలోమీటర్స్ ఉంది. 33 అంటే 300 డీజిల్ కాలుతుంది. 300 కాలదు, 250 కాలుతుంది. మన 16 మైలేజ్ ఇస్తుంది. ఈకో మోడ్ ఉంది మనకి, 15 లేకపోతే 16 ఇస్తుంది. ఇందాక ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉండే అక్కడ ఇక్కడ అంటే మన సంతోష్ నగర్ వెళ్ళే దారి ఉంటుంది కాబట్టి రామ్రాడ్ చంద్రాయన గుట్ట కన్నా ముందు చౌరస్తా వస్తుంది. ఓయూస్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ఉన్నారు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు. ఓవర్ హైట్ ఉన్నాయి, బైకులు అన్నీ ఆపుతుండే. వాళ్ళు కరెక్ట్ టైంకి బైకులు దొరికినాయి. అలా బైక్ని పట్టుకుని చాలా వేస్తారు. నేను అదే మోకాల నేను దొబ్బేసిన మధ్య నుంచి. నాకన్నా వెనకాల ఇంకోలు ఆటో ఎంతో. ఇప్పుడు నేను వచ్చిన దగ్గరికి ఒక చిన్న ఆటో ఉండే, బ్యాగ్ ఆటో కూడా లోడ్ ఉండే. ఆయన పట్టుకురంట, ఆయన చాలా కూడా వేసిరంట. ఇప్పుడు ఆయన అక్కడికి వచ్చాక నేను ఆపిరానా అడిగాడు. అన్న అయితే ఆపలేదని నేను అన్నాను. ఆయన ఆపి పట్టుకురంట, చాలా కూడా వేసిరంట ఆటో. నేను వాళ్ళు చూడలే కాబట్టి నన్ను ఆపలేదు, లేదంటే ఆపుతున్నాను నన్ను కూడా. కంపల్సరీ చంద్రాయన గుట్ట నుంచి మన ఎల్బీనగర్ వెళ్ళే, ఉప్పల్ వెళ్ళే రూట్లో మాత్రం కంపల్సరీ ఉంటారు ట్రాఫిక్ వాళ్ళు. ఓవర్ హైట్ ఓవర్లోడ్ వేసే వాళ్ళని పట్టుకుంటారు, ఆపుతుంటారు.
ఈ బండ్లను వదిలేరు. చాలా ఎక్కడ సైడు లోడ్ బాగా కొట్టేటోళ్ళే ఉంటారు ఎక్కువ, హైట్ ఓవర్లోడ్ వేసుకుంటారు. అందుకే వీళ్ళంతా ఇక్కడనే ఉంటారు, ట్రాఫిక్ వాళ్ళు ఎక్కువ. ఇటు సైడ్ ఎవరైనా మన వాళ్ళు ఎక్కువ తిరిగే వాళ్ళు ఉంటే తీసుకుని రావాలి. కొత్త వాళ్ళు ఉంటారు కదా, పాత వాళ్ళకి ఐడియా ఉంటుందిలే, కొత్త వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, వాళ్ళు వస్తుంటారు కాబట్టి చూసుకుని రావాలి. ఉప్పల్ నుంచి ఈ చంద్రాయన గుట్ట కాటేదాన్ ఈ ఏరియాలో వచ్చేటప్పుడు చూసుకుంటూ రావాలి. కొత్త ఉంటారు అన్నమాట. ఒక్క దగ్గర లేకపోతే ఒక దగ్గర ఉంటారు వీళ్ళు. ఎక్కువ ఉండలే, చాలా 100 రూపీస్ వేస్తాడు, దానికి 35 రూపీస్ యాడ్ అవుతుంది. ఎట్లా 35 రూపీస్ షెడ్ లేకపోయినా అంతే, ఓవర్లోడ్ ఉన్నా అంతే ఇస్తాడు. ఏంటంటే కస్టమర్ ఒక్కోసారి హైట్ ఓవర్లోడ్ ఏమి ఇయ్యరు అనుకో, మనకి పడుతుంది. ఇస్తారు కొందరు ఇయ్యరు, అట్లా ఉంటుంది. చూసుకొని రావచ్చు, ఏం కాలేదు దానికి. ఏం ప్రాబ్లం లేదు, 100 రూపీస్ చాలా లేకపోతే ఎట్లా కస్టమర్ దగ్గర 100-200 ఎట్లానే వేస్తున్నాం ఎక్స్ట్రా. ఇట్లా తీసుకోవడంలో తప్పేం లేదు. వాళ్ళు ఇవ్వకపోతేనే మనకి ప్రాబ్లం, ఇస్తే మాత్రం ఏమి నష్టం లేదు. అట్లా ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఇది దొరికింది. ఎల్లుండి బెంగళూరుది కన్ఫర్మ్ అయిపోయింది, దానికోసం ఎదురు చూస్తున్నా. అది దొరికిందంటే కొంచెం ఆసర ఉంటుంది నాకు, అవి కట్టుకొని. ఇప్పటికైతే చాలా కరువు కాలంలో ఉన్న పైసలు ఎక్కువ వస్తున్నాయి, పైసలు కానీ నిలబడతలేదు. ఈ పైసలు వచ్చినా నిలబడతాయి, వచ్చిన పైసలు తక్కువ ఇట్లా అయిపోతున్నాయి. తెలంగాణ వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా ఇంకేంద్ర అబ్బాయి ఇంక మస్తు పైసలు వస్తున్నాయి, యూట్యూబ్లో పెడుతున్నాడు, మీరు పైసలు ఏమంటుండేది అనుకుంటారు. ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్నిటి వల్ల కట్టాల్సి వస్తుంది. మనం ఆ టైంలో తప్పదు, మనమైతే ఈ కట్టుకునేది అయితే తప్పదు కదా, అట్లా కట్టాల్సింది. అట్లా ఊళ్ళో ఒక ప్రాబ్లం ఉంటుంది అందరు కట్టాలి. అదే యూట్యూబ్లో ఏమైనా ఇన్కమ్ వస్తుందేమో అని ఈ వీడియోలు తీసి పెడుతున్నాం. ఏమో దేవుని దయ అది ఎట్లా ఇస్తున్నాం, అందరికి వస్తున్నాయని అందరూ అంటారు. మనకు కూడా అట్లా వస్తే బాగుంటుంది, ఆఫర్ అంటారు. నాకు కూడా సైడ్ ఇన్కమ్ టైప్ ఉంటుంది. ఇప్పుడు ఏం రాలేదు, టైం పడుతుంది లేకుంటే, కానీ అదే ట్రై చేస్తున్నా. తొందరగా అయితే టార్గెట్ అయిపోయిందంటే వాళ్ళు ఇస్తున్నాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళకి ఉంటే తెలుసుకుందాం చెప్తున్నాం. మనం కుకింగ్ కోసమైనా, లోడ్ కోసమైనా హెల్ప్ అయితే చేస్తున్నాం. ఎవరికో ఒకళ్ళు తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళు అయితే ఎవరు పట్టించుకోరు, అని తెలియని వాళ్ళకైతే యూస్ఫుల్ అయితే అవుతుండొచ్చు. నేను చెప్పే మాటలైనా సలహాలు కానీ ఎవరైనా సరే. లోకల్ అయితే మనకు 100 రూపీస్ కిలోమీటర్ పక్కా పడుతుంది, ఆ డౌటే లేదు ఆ విషయంలో. చిన్న డ్రాప్స్ మినిమం 10 కిలోమీటర్స్లో బట్టి, అది 30 కిలోమీటర్ 35 కిలోమీటర్ అట్లా అయితే మనకి ఒక 45 రూపీస్ అట్లా పడుతుంది. 50 రూపీస్ 45 రూపీస్ పడుతుంది. మన అవుట్ స్టేషన్ పోయినామంటే 30 రూపాయల పైననే మాట్లాడుకోవాలి కిరాయిలు. 30 రూపాయలు 35 రూపాయలు కిరాయి. మీరు అంటుండొచ్చు, ఎవరు ఇస్తారు కదా 35 రూపాయలు కిరాయి, ఇవాళ రేపు 10-20 రూపాయలు ఇంటికి ఇస్తారు. అవును, అవసరం ఉన్నాడు ఇస్తాడు, మనం అడిగేది అడగాలి. మనం ఒక్కొక్కరు రాయి చూడాలి, ఇస్తే ఇస్తాడు, లేదంటే లైట్ తీసుకోవాలి. రెగ్యులర్ కిరాయిలు బుక్ చేసి ఉంటాడు, వాడకి ఇయ్యాడు. ఎందుకంటే మనకి తక్కువకి వస్తారని చెప్పి వాడే కిరాయిలు చెప్తాడు. నాకు ఇంతకే పోతురు, అంతకే పోతురు, ఈ 10 రూపాయలు 20 రూపాయలు కిలోమీటర్లకే పోతున్నారు. వాని కిరాయి వద్దాలి, పట్టించుకోవద్దు. అరే అమ్మ జారే పోయి ఇటు సైడ్ వస్తే గుద్దలు, సారీ ఇటు సైడ్ వస్తే ధమాకరం. అర్థం చేసుకోరు వీకరు. ఈ ఏరియాలో వచ్చాం చిందనే ఉంటా, ఇటు సైడ్ ఓల్డ్ సిటీ సైడ్ రావాలంటే భయం అవుతుంటుంది. ఎందుకంటే ఎట్లా వంతట్లా దొరుకుతారు మధ్యలో. మనం కరెక్ట్ వెళ్తున్నాం, రప్పమని వచ్చేస్తారు. అంటే హారం క్యారేబే క్యాదేకరా అంటారు. కొందరు మంచిగా ఉంటారు కానీ అందరూ కాదు, అందరిని అంటలేను, కొంతవారికి కొంతమంది ర్యాష్గా డ్రైవ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను అన్నమాట. అందరు కాదు, ఉల్టా మన మీదకి వస్తారన్నమాట వాళ్ళు. మనం మంచి గురించి చెప్తుంటే ఉల్టా మన మీదకి వస్తారు వాళ్ళు. బయట కిరాయిలు అయితే ఈ 2 రోజుల నుంచి ఏం రాలేదు. 3 రోజుల నుంచి నేను డ్రెస్ తీసుకున్నాను కదా, ఏం రాలేదు. ఇప్పుడు బైక్స్, ఎలక్ట్రిక్ బైక్స్ వస్తాయి. మొన్న తీసుకుని వెళ్ళినా కదా, అన్న వాళ్ళది మంత్లీ 1 టైం వస్తుంటారు లోడ్ లారీలా. 50-60 బైక్స్ వస్తాయి. అవన్నీ ఇక్కడ లోకల్లో వెళ్తాయి.
ప్లస్ లాంగ్ కూడా వెళ్తాయి. అవి తీసుకెళ్ళాలి నేనే పిలుస్తాను. ఒకటి రాయచూరు కూడా ఉంటుంది వాళ్ళది, రాయచూరు కూడా ఒకటి వెళ్ళేది ఒకటి. ఇంకా ఈ లోకల్ కొట్టాలి అవి. ఇంకోటి సిద్దిపేట ఒకటి ఉంది. ఉన్నాయి కొంచెం కిరాయిలు పెండింగ్ ఉన్నాయి. ఆ బైక్లు వచ్చినాయంటే అవి తీసుకెళ్ళచ్చు. మనం వీడియోస్ పెట్టగలుగుతారు. అవి ఆ కిరాయిలు రావాలి. అవి ఏంటి అంటే మన పర్పస్ ఏంటంటే కిరాయిలు ఇంత రేట్ ఇది వెళ్తున్నా అది కొంచెం ఐడియా రాని కోసం పెడుతున్నాను. కొంతమందికి ఎంత తీసుకోవాలన్నా తెలీదు. ఏ కిరాయి ఎంత తీసుకోవాలన్నా, ప్రైవేట్ కిరాయిలు వచ్చినాయి అంటారు. ఏ కిరాయి ఎంత తీసుకోవాలని కొంతమందికి ఐడియా ఉండదు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి, నేను చెప్తుంటాను. ప్రైస్ గురించి ఏమైనా ఐడియా లేదంటే పెట్టండి, నేను చెప్తుంటాను. నాకు కూడా ఫస్ట్ ఐడియా లేకుంటుండే, నేను కూడా అడుగుతుండే. నేనేం పెద్ద డ్రైవింగ్ నేర్చుకోగానే ఈ కిరాయిలు వచ్చినాను, కిరాయిల గురించి నాకు ఏం తెలియకపోతుండే. నేను కూడా ఫ్రెండ్స్ని కనుక్కుని అలవాటు అయిపోయింది, తెలుసుకున్నా మార్కెట్ ఎట్లా ఉంది ఏంటని. దాన్ని బట్టి కిరాయిలు మాట్లాడుకుని వెళ్తాం. కొన్ని కిరాయిలు తప్పదు, ఇక మనకి కిరాయిలు లేవు అన్నట్టున్నప్పుడు తక్కువకైనా వెళ్ళాల్సిందే, తప్పదు. అన్ని టైం కాదు, ఎప్పుడో ఒక టైం. కరువు కాలంలో ఉంటాం కదా, కిరాయిలు ఉండవు ఏముండవు. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, కిరాయిలు ఉంటాయి. కొన్ని కిరాయిలు ఏమో మెటీరియల్ దర్చేటి కిరాయిలు అయితే పోలేము. పట్టాలు గిట్టాలు ఉండాలంటారు, చెట్టు వేపుతారు. బాక్స్ వెహికల్లే కావాలంటారు. మనది బాక్స్ వెహికల్ కాదు, ఓపెన్ వెహికల్ మనది. అట్లన్నప్పుడు మనకి చెప్పరు వాళ్ళు, బాక్స్ వెహికల్కి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎక్కువ. అట్లాంటి టైంలో మన బండ్ల కిరాయి ఉండవు. ఇక అట్లాంటి టైంలలో వేరే కిరాయిలు వచ్చేటి తప్పకైనా పోవాల్సి వస్తుంది, తప్పదు. అన్ని కిరాయిలు పోదు, ఏదో మన రాదా రోజు ఏ కిరాయిలు లేవు, ఇన్ని రోజు ఖాళీగా ఉన్నాం కదా, ఏదో రూపాయలు లేదా అన్నప్పుడే పోవాలి. ఊరికే పోతుంది, అది అలవాటు చేయొద్దు. ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో అంటే ఎప్పుడో, చాలా తక్కువ పోవాలంటే. తక్కువ పోవాలి కిరాయిలు, ఎక్కువ యూజ్ చేయొద్దు. అట్లా అన్ని కిరాయిలు ఇటు బాగానే పెద్దగా కొడుతుండే అని మీరు అనుకోగలరు. ఎప్పుడైనా ఒకసారి మన కర్మకాలి కిరాయిలు లేనప్పుడు మాత్రం తక్కువ పోవాల్సి వస్తుంది. నేను పోతాను, అన్ని కిరాయిలు అయితే పోను. ఏదో ఒక కిరాయిలు లేని కరువు కాలంలో ఉన్నప్పుడే పోతాను. అన్ని కిరాయిలు అయితే పోను. ఒక కిరాయి కొట్టి వాళ్ళకి నెక్స్ట్ టైం అయితే కిరాయి రానని చెప్పేస్తా, కొట్టి ఆ రోజు నాకు అర్థమైపోవాలి. అంటే నేను అవసరం ఉంది కాబట్టి వచ్చిందాడు, లేదంటే రాడని అనుకుంటారు. వాళ్ళు కూడా మనకు అవసరం ఉన్న టైంలో వాళ్ళు పిలుస్తారులే, కానీ వాళ్ళు ఊరికే మనకి చెప్పరు. వాళ్ళకు కూడా ఏదైనా వెహికల్ లేవు, వాళ్ళకి వెహికల్ ఉండి మనకి కిరాయి లేనప్పుడు వాళ్ళు అట్లా పిలుస్తారు. మన మోకా చూసుకొని వాళ్ళు మనకి చెప్తారు అట్లా కిరాయి రేట్. మనం కూడా మోకా చూసుకొని వెళ్తాం. వాళ్ళు అట్లుంటారు, మనం కూడా అట్లా చేస్తాం. ఇప్పుడైతే ఈ సైడ్కి వెళ్తున్నా. మళ్ళీ ఇందాక వేసుకొచ్చిన బాక్స్లో వేసుకొని రావాలి ఇక్కడికి కాటేదాన్ని. ఇక్కడికి వచ్చినాక మోటార్ ఆన్ చేసుకుంటాను. చూద్దాం ఇవాళ ఎన్ని కిరాయిలు కొడతామో, ఎన్ని కోటర్లు ఎన్ని వస్తాయో. నిన్న ఏం తీయలేదు, మొన్న తీయలేదు, అంతకన్నా ముందు కర్నూలుకి వెళ్ళి వచ్చినా కూడా ఏం తీయలేదు. 3 రోజులు రెస్ట్ తీసుకున్నా. అదే మధ్యలో ఒక చిన్నది వీడియో పెట్టినా అంతే, కామెడీ. ఈరోజు రేపు రెగ్యులర్గా పెడుతుండాలి ఆ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. ఆ లోడ్ తీసుకొచ్చి, ఆ లోడ్ అయ్యే ముందు తీసుకొచ్చి పడేసి మళ్ళీ ఫోటో ఆన్ చేసుకుని చూస్తున్నాం. ఏముందో అప్డేట్ ఇస్తుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇది 2వ లోడు మనం వేసుకుంది. ఇప్పుడు కొన్నే ఉన్నాయి, ఎక్కువ లేవు. బయలుదేరదాం. ఇంకా అక్కడికి వెళ్ళి అన్లోడ్ చేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా వర్షం పడేలాగుంది. ఆల్రెడీ పడ్డది, నేను అటు వెళ్ళినప్పుడు ఇక్కడ పడ్డది. పడకపోతే బాగుంటుంది. బయలుదేరదాం ఫ్రెండ్స్. అన్లోడ్ అయిపోయింది మన బండి. ఇంకో ఇది పెద్ద కంపెనీ అనుకుంటా, లేదు కానీ కొట్టేసిన మోటార్ ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడే నాకు ఒక బుకింగ్ వచ్చింది పోర్ట్లో. అది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ డిఐఏ కాలనీ వినాయక్ నగర్ అని వచ్చింది. అక్కడి నుంచి రాంపల్లికి పడింది 677. అవి టేబుల్స్ ఏదో ఉన్నాయంటుండు. హైట్ వస్తాయా అంటే ఏం రావన్నాడు. చూద్దాం అక్కడికి వెళ్ళి. వెళ్దాం ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు. ఇంకో బస్ స్టాండ్లో హైట్ వస్తాయంట, చూద్దాం. లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మన బండిలో.
ఇంకొక టేబుల్ ఉంది, అది వేసుకుని బయలుదేరదాం ఫ్రెండ్స్. స్టార్ట్ చేద్దాం ట్రిప్. ఎన్ని కిలోమీటర్లు ఉందో చూద్దాం. లోడ్ అయితే అయిపోయింది, వెళ్దాం. ఆయన వెళ్ళిపోయింది కానీ వస్తుందా బండి మీద వస్తుందా? ఇది ఎక్కడ అంటే సఫీల్గూడలో డీమార్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ నుంచి ఉంది. దాని బ్యాక్ సైడ్ వచ్చింది. దాని బ్యాక్ సైడ్ నుంచి రాంపల్లికి ఉండేది. ఇది కంపెనీ ఉన్నట్టుంది. వీడు 6 స్టాండ్లు ఉన్నాయి 8 ఫీట్వి. మంచిగా నేను అన్న 2 బండ్లు వచ్చేటి, నువ్వు 2 ఎట్లా బుక్ చేస్తావు కదా, ఒకటే దాంట్లో నేను వేసుకుని వెళ్తా, అదే ఇంకో బండి వెహికల్ కిరాయి కూడా అంటే ఎందుకు వస్తుంది ఎందుకు ఇవ్వాలి అంటుంది. మెంటల్గా వాళ్ళు ఉంటారు. మంచి ఐడియా ఇస్తే కూడా వినరు వాళ్ళు. ఇప్పుడు వాడు వేసుకుంటూ మళ్ళీ ఇంకో బండి బుక్ చేయాల్సిందే. అర్థం చేసుకోక చెప్తుంటే మనం వాళ్ళ గురించి అని మంచి చెప్తుంటే వినరు వాళ్ళు. వాళ్ళ ఇష్టం. సరే నీ ఇష్టం అని చెప్పిన, నీ మంచి కోసమే చెప్పిన, వింటావా మంచిది, లేదంటే నీ ఇష్టం. మళ్ళీ ఇంకో వెహికల్ బుక్ చేయాల్సింది కదా, వచ్చేదాకా వెయిట్ చేయాలి. అదేదో నేను ఇంట్లోనే వేసుకుని పోతా నాకు అంటే ఇవన్నీ ఆలోచిస్తుండు. ఇంకా వెహికల్ మాత్రం బుక్ చేస్తానంట. అలాగా ఉన్నాడు. చెప్తున్నారు. ఒక్కొక్క కస్టమర్ గాడు ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది అసలుకి. ఇంత మంచిగా చెప్పినాను, ఇదే దాంట్లో అన్నీ వెళ్ళిపోతుండే. ఇప్పుడు 6 ఉన్నాయి అన్నాడు, ఆల్రెడీ 4 వేసిండు, ఇంకా 2 వేసి ఇంకా కొన్ని వేసుకుంటే అయిపోతుండే. ఇప్పుడు ఆడేం చేసిండంటే ఏమనుకుంటుండంటే ఇంకా వెహికల్ చిన్నది బుక్ చేస్తే అందులో వచ్చేస్తాయి కదా, కొంచెం అమౌంట్ కూడా తగ్గుతుంది కానీ ఆలోచిస్తున్నాడు. వాని ఇష్టం, మనం ఏదో చెప్పినాం. వేసుకుంటా మంచిది, వేసుకోకపోతే వానికి నష్టం. ఇంకో వెహికల్ బుక్ చేయాల్సిందే. అదే ఇంకో వెహికల్ అయినా మనకు తక్కువనే అవుతుందా, అదే అమౌంట్ అవుతుంది. ఒక 100 రూపీస్ తగ్గుతుంది. అదే 100 రూపీస్ నాకు తగ్గించినా నేను తీసుకుంటుండే. ఓన్లీ డబల్ పని కాకుంటుండే, డబల్ పని పెట్టుకుంటున్నాడు. సరే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి అన్లోడ్ అయినాక, ఫ్రెండ్స్ అన్లోడ్ అయిపోయిన బండి మనది, స్టాప్ చేద్దాం.